ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూకి సంబంధించిన డీటెయిల్ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ జంటగా కనిపించబోతోన్న సమంత, నాగ చైతన్య ఫ్యాన్సీ రొమాంటిక్ ట్విస్ట్ గ్యారంటీ. సమంత, నాగ చైతన్య చాలా ఏళ్ల తర్వాత జంటగా నటించబోతున్న వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏం మాయ చేసావే రిలీజ్. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని 4 ఏళ్ళు అవుతోంది. కానీ వీరిద్దరిని మరోసారి జంటగా చూసే అవకాశం అభిమానులకు దక్కబోతుంది. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరగని ముద్ర వేసిన చిత్రం ఏం మాయ చేసావే రిలీజ్కి రెడీ అవుతోంది. జూలై 18న ఈ చిత్రం మళ్ళీ థియేటర్లలో విడుదల కానుంది. రియల్ లైఫ్లో కాకుండా ఇలా సిల్వర్ స్క్రీన్పై మరోసారి సమంత, నాగ చైతన్య జంటగా చూసే అవకాశం అభిమానులకు కలగబోతుందన్నమాట. 2010లో విడుదలైన ఈ చిత్రం ద్వారా సమంత, నాగ చైతన్యలు తొలిసారి కలుసుకున్నారు. అప్పట్లో ఇద్దరు సినీ పరిశ్రమలో కొత్తవారి. ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్య రొమాంటిక్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది. ఈ సినిమా విజయంపై వీరి కెరీర్ మొదటి మెట్టెక్కగా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఒక్కటే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. తమ ప్రేమను గుర్తుగా నిలిపేందుకు సమంత తన మెడపై ఏ మాయ చేసావే టాటూ కూడా వేయించుకున్నాడు. సమంతకి ఏ మాయ చేసావే చిత్రం అంత స్పెషల్ అని చెప్పొచ్చు. కానీ ఇటీవల సమంత ఆ టాటూని చెరిపివేసింది. అయితే 2021లో వీరిద్దరు విడాకులు ప్రకటించగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నాగ చైతన్య గతేడాది డిసెంబర్లో నటి శోభితా దులపల్లిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత మరోవైపు దర్శకుడు రాజ్ నిడిమోర్తో రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ సమంత అతడితో సన్నిహితంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏం మాయ చేసేవే రిలీజ్ అవుతుండటంతో అభిమానులకు వీరిద్దరి మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. కార్తీక్ పాత్రలో చైతు, జెస్సీ పాత్రలో సమంత ఒదిగిపోయి నటించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం యువతని బాగా ఆకట్టుకుంది. మంజుల ఘట్టంనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతు, సమంత ఇద్దరికీ తమ కెరీర్లో ఏం మాయ చేశారో ప్రత్యేకమైన చిత్రం. అలాంటి చిత్రం 15 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సమంత, నాగ చైతన్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ఫ్యాన్స్లో నెలకొంది. ఇదండి టాపిక్ వచ్చేసి ఏం మాయ చేసావే రిలీజ్ అంట. నేనైతే ఎగ్గిగర్లు వెయిట్ చేస్తున్నా. కనీసం వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ పైకి రాబోతున్నారంట 4 సంవత్సరాల తర్వాత. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.